నన్ను అడ్డుకుందామని రాజశేఖర రెడ్డి ఇలా క్వశ్చన్లు వేసినప్పుడు మొక్కలు అయిపోయాడు. నన్ను అరెస్టులు చేసిన వాళ్ళందరూ పైకి పోయారు, 7గురును. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ. ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను నేను ప్రజల కొరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు, దేశం కొరకు. కనుక ఈ హైడ్రా అన్నదే హైడ్రామా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనరు రంగనాథన ఎవరిని విడిచిపెట్టను. చూసారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 IPS సస్పెండ్ నోటీసులు వెళ్ళాయి. గుర్తించుకొని రాజశేఖర రెడ్డి టైంలో IASలు అందరూ జైలుకు కూడా వెళ్ళారు చాలామంది. మీ IAS, IPS, IRS, IFS వాళ్ళకి ఐఎమ్ వార్నింగ్ యూ, పోలీస్ ఆఫీసర్స్, లిసన్ కేర్ఫుల్లీ. You are not above the law. When the chief minister and prime minister is not above the law, President VV Giri is not above the law. There is one KA Paul to question you. Before I had lawyers whom you bought. ఒక లాయర్ కేసీఆర్ 5 కోట్లు ఇచ్చి కొనిశాడు నా స్టేని వెకేట్ చేయడానికి. ఇప్పుడు నన్ను ఎంత కొనగలం? రేవంత్ రెడ్డి నన్ను ఎవడైనా కొనగలరా? చట్టాన్ని గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ద లా. లెటస్ టేక్ థింగ్స్ ప్రాపర్లీ. లెటస్ ఇవాల్యుయేట్. ఈ ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏమిస్తాం కాంపెన్సేషన్? కనీసం టైం ఇవ్వాలి కదా, 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. రాత్రి మీద ఎందుకు కూలగొట్టియాలి? మీరిచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా, 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే. ఎవరికి తెలియదు మీ డ్రామా? చిత్తశుద్ధున్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి. మీడియా మిత్రులారా, ఓనర్లారా, మీరే ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజలు ప్రార్థన ద్వారా యేసు ప్రభు నన్ను పంపాడు. అయినప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా లడ్డు వివాదాన్ని నేను ఆపి గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని చీఫ్ జస్టిస్ని అడిగాను. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఎందుకు? అరే, వాటికన్కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు క్యాథలిక్ 744 మందికి, లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడొద్దా? లక్షల కోట్ల ఆస్తిని.